అసలు రాముడు ఆయన ఏంటి? కృష్ణుడు గీతాబోధ చెప్పిన శ్రీకృష్ణుడేనా అర్జునుడిని గయోపాఖ్యానంలో ఎక్కిరించేది? రాబోయే తరాల వాళ్ళకి ఇదే నిజమైన అనుకుంటే గీత బోధించిన శ్రీకృష్ణుడు ఏ స్థాయిలో ఉండాలా? రాముడి యొక్క చరిత్ర ఏ స్థాయిలో ఉండాలా? ఉపకథలు తీసుకొని నాటకాలు రాసి ఆ నాటకాల్లో ఆ మహనీయమూర్తుల యొక్క చరిత్రని భస్మం చేస్తున్నారు. అట్లాంటి నాటకాలను సహించవద్దు. ఇప్పుడు ఏమైంది? పోటీలు కట్టడం, కొత్త నాటకాలు రాయటం. ఎక్కడో భారతంలోనో భాగవతంలోనో రామాయణంలోనో ఏదో చిన్న ఉందని, అది కూడా ఇంక ఏదో రామాయణం వాల్మీకి రామాయణంలో మనకు ప్రధాన కారణం. ఆ వాల్మీకి రామాయణంలో లేని దాన్ని కథలు రాసి మన యొక్క భారత భాగవత మన యొక్క అమూల్యమైన సంపదను నాశనం చేస్తున్నారు. అట్లాంటి యొక్క నాటకాలు రాకూడదని చెప్పేసి ఆ తర్వాత నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా సెన్సార్ పెట్టించానండి. అంత నేను ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా పనిచేశాను. నిబంధనలు నేను నిర్దిష్టంగా చెప్పేవాడిని. మన యొక్క జాతిని, మన సంస్కృతిని, మన యొక్క కళల్ని, మన యొక్క భారత రామాయణ భాగవతాల యొక్క విశిష్టతను దెబ్బతినే నాటకాలు రాకూడదు, సినిమాలు రాకూడదు. వాడికి ఆ పవిత్రత ఉండాల్సిందే. మిగతా వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారో అంతకంటే ఎక్కువగా మనం చూసుకోవాలా.